భగవానుడు నా సామర్థ్యమును చూడడు, నా ఉపస్థితిని చూస్తాడు. గాడ్ నెవర్ లుక్స్ ఫర్ మై ఎబిలిటీ, బట్ హీ ఆల్వేస్ లుక్స్ ఫర్ మై అవైలబిలిటీ. మనం అనుకుంటాం ఈశ్వరుడి ముందు కూడా మన ఎబిలిటీని చూపిద్దామని. బ్రహ్మజ్ఞాన యోగ్యత నీకున్నా సరే, ఇంకా చిట్ట చివరి ఎబిలిటీ, యావత్ భూమండలమును పరిపాలించగలిగిన యోగ్యత ఉన్నా సరే, ఎంతో కుశలత్వము ఉన్నా సరే, ఏమి ఉన్నా సరే, నీ ఎబిలిటీ భగవానుడి ఎబిలిటీ ముందు అసలు ఏమైనా ఎబిలిటీయా? సూర్యుడి ముందు ఈ కొవ్వొత్తి వెలుగు ఒక వెలుగేనా? కాదుగా. కాబట్టి మనం మన ఎబిలిటీని చూపించడము, ప్రార్థనలో కూడా ఐఎమ్ ఏబుల్ టు డూ సో అండ్ సో అనే మాటలు అనుట, అనుకొనుట, భావించుట చేయకుండా ఈ ప్రార్థన యందు హే భగవన్, నేను నీకు అవైలబుల్గా ఉన్నాను అనేది నిరూపించాలి. అంతేగాని హే భగవన్ చూడండి, నేను ఇప్పుడు ఒక స్తోత్రాన్ని పఠిస్తాను, నా ఎబిలిటీ చూడండి. పక్కన ఎవడో పాపం ఏమీ రాక రామ 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 అంటున్నాడు. నేను సంస్కృతం అదంతా నాకు వచ్చును కాబట్టి ఆయా పెద్ద పెద్ద గద్యములన్నీ స్టార్ట్ చేశాను, దండకములు స్టార్ట్ చేశాను. అంటే ఏం చేస్తున్నా? నేను నా ఎబిలిటీ చూపిస్తున్నాను. వాడు 10 రూపాయలతో పూజ చేస్తున్నాడు, నేను 10,000 రూపాయలు ఖర్చు పెట్టి పూజ చేస్తున్నాను. అప్పుడు నేనేం చేస్తున్నాను? నా ఎబిలిటీ చూపిస్తున్నాను. అవి తప్పని మా ఉద్దేశ్యము కాదు. మీ అవైలబిలిటీని ఇచ్చి అప్పుడు మీరు దండకం చదవండి, 10,000 కాకపోతే 10 లక్షలతో పూజాదులు చేయండి. అవన్నీ లాభదాయకమవుతాయి, అవన్నీ సార్థకమవుతాయి. కానీ అవి ఎబిలిటీకి పరిమితమైపోతే అదంతా నిరర్థకమేనేమో, మాకు తెలియదు. సో లెట్ దిస్ బీ అవర్ మోటో. ఈ ప్రార్థన చేస్తున్న నేను ఈ ప్రార్థన ద్వారా హే భగవన్, నీకు అవైలబుల్గా ఉన్నాను. ఏ రిలేషన్షిప్ అయినా సరే అది పోషింపబడాలన్నా, అలాగే బలంగా ఉండాలన్నా, అర్థవంతముగా ఉండాలన్నా మన ఎబిలిటీ ముఖ్యం కాదు, మన అవైలబిలిటీయే ముఖ్యం. మానవీయ సంబంధముల విషయముగా ఏమైనా డౌట్ ఉందా? లేదు. ఇఫ్ యు ఆర్ అవైలబుల్ టు యువర్ ఫ్యామిలీ, దే ఫీల్ మోర్ హ్యాపీ. దెన్ ఓన్లీ దే కౌంట్ యువర్ ఎబిలిటీ ఎక్సెట్రా. కరెక్ట్? అలాగే ఏ ఏ సంబంధములు సుసూక్ష్మములై ఉంటాయో, వేర్ రిలేషన్షిప్స్ ఆర్ సటిల్, అవైలబిలిటీ అనేది చాలా అవసరం అవుతుంది. ఫ్యామిలీ ఎక్సెట్రా ఈజ్ నాట్ దట్ సటిల్. ఈ రిలేషన్షిప్స్ అన్నీ, వీటిని వరల్డ్లీ రిలేషన్షిప్స్ అంటారు. త్రివర్గ సంబంధమైన సంబంధాలు అవి, త్రివర్గ విషయములు, ధర్మార్థ కామములు. ఆ రిలేషన్స్ అన్నీ గ్రాస్. అంతకంటే సటిల్ రిలేషన్షిప్ ఆచార్య దేవో భవ, ఆచార్యుడితో ఉండే సంబంధము, అంటే గురు శిష్య సంబంధము. ఇది కొంచెం సటిల్. ఫ్యామిలీ రిలేషన్ అంటే బ్లడ్ రిలేటెడ్, అదర్వైజ్ రిలేటెడ్ టు వైఫ్ ఇన్ ది సెన్స్ ఆఫ్ లీగాలిటీ ఆల్సో. లీగాలిటీ దృష్ట్యా రక్త సంబంధమో, సాంఘికముగా ఏర్పరచబడ్డ సంబంధమో, మానసికముగా భావనలతో పెనవేసుకోబడిన సంబంధమో, ఏమైతేనేమి ఇవన్నీ ఒకెత్తు. గురువుకి శిష్యుడికి ఉండే సంబంధము మరొకెత్తు. వాటిని గ్రాస్ అని ఎందుకు అంటున్నారు స్వామి? దీనిని సటిల్ అని ఎందుకు అంటున్నారు? ఈ గురు శిష్య సంబంధము సూక్ష్మము అని ఎందుకు అంటున్నారు? అది కూడా సంబంధమే కదా. సంబంధమే, కానీ ఇంత క్రితము నీవన్నటువంటి వ్యవహార లౌకిక వరల్డ్లీ రిలేషన్షిప్స్ ధర్మార్థ కామములకే పరిమితం. ఇంకా చెప్పాలంటే అర్థకామములకే పరిమితం. అర్థకామములను మించి ధర్మం వైపుకు గనుక వస్తే చాలా గొప్ప విషయము. కానీ అర్థకామముల యొక్క ప్రాధాన్యత మీదే అవన్నీ ఆధారపడి ఉంటాయి. ఇక ధర్మము విషయంగా కొద్దిగా శ్రద్ధ ఉన్నవారికి అది ఉంటుంది. కానీ గురు శిష్య సంబంధము త్రివర్గ సంబంధము కాదు. అక్కడ అత్యంత ముఖ్యముగా ఉండేటువంటి భావము పరమపురుషార్థము,
పరమ పురుషార్థం అనగా 4వ పురుషార్థం మోక్ష పురుషార్థం. ఆ మోక్షమును సాధించేందుకు వలసిన జ్ఞానము, అట్టి జ్ఞానమును సంపాదించేందుకు కావలసిన సాధన, ఇవన్నీ గురు శిష్య సంబంధంలో ఉంటాయి. కాబట్టి అది సటిల్, అంతకంటే సూక్ష్మం నీకు భగవంతుడికి ఉండే సంబంధం. ఎందుకంటే అది సాక్షాత్ మోక్షం, అది సాక్షాత్ జ్ఞానము, అది సాక్షాత్ సర్వసాధనల యొక్క సాధ్యస్వరూపము. దేర్ఫోర్ దట్ ఈస్ మచ్ మోర్ సటిల్. సో గ్రాస్, సటిల్ అండ్ సట్లెస్ట్. సంబంధము ఎప్పుడెప్పుడు సుసూక్ష్మమవుతున్నదో అక్కడ అనివార్యముగా అవైలబిలిటీ అంత ముఖ్యమవుతుంది. సో గురువు దగ్గర మనం ఏం చేయాలి? ఐ యామ్ అవైలబుల్ టు యూ అనాలి. అంతే తప్ప అప్పుడప్పుడు గురువు గారిని చూసి వస్తుంటాం, చాలా రోజులైందండి తమరు దర్శనం చేసుకొని, ఏదో మహాత్ములు ఓ దండం పెట్టిపోతే ఆ దండంతో పాటు 2 అరటిపళ్ళు అవేవో ఇచ్చామా, అయా గురువుగారు నమస్కారం, లాభం లేదు, అది సంబంధమే కాదు. సో అవైలబిలిటీ, గురువు వాంట్స్ యువర్ అవైలబిలిటీ. అవైలబిలిటీ అంటే కూర్చోవడం అని కాదండోయ్. అవైలబిలిటీ అంటే నేను ఎప్పుడు ఇక్కడే కూర్చుంటాను అట్లా కాదు. గురువు మీ మీద పని చేసేందుకు మీరు అవైలబుల్గా ఉండాలి. గురువు మన మీద పని చేస్తాడు. ఎలాగైతే ఒక శిల్పి ఈ అర్థం పర్థం లేకుండా పడి ఉన్న ఒక రాయిని తీసుకొని ఆ రాయి మీద పని చేస్తాడు, తత్పశ్చాత్ భగవద్విగ్రహము ప్రకటితమవుతుంది. ఉలి, సుత్తె మొదలుగా అనేకమైన ఇన్స్ట్రుమెంట్స్ ప్రయోగింపబడతాయి. చిజలింగ్ హ్యాపెన్స్. ఈజ్ ఇట్ రైట్ ఆర్ నాట్? ఆ రాయి ఎట్లాగైతే శిల్పికి అవైలబుల్గా ఉన్నదో, పని చేసేందుకు అవైలబుల్గా ఉన్నదో, శిష్యుడు గురువు దగ్గర అట్లా అవైలబుల్గా ఉండాలి. అవైలబిలిటీ పేరుతో వాడు ఊరికే అట్లా కూర్చుంటే మెయింటెనెన్స్ ప్రాబ్లం అవ్వదు, వాడిని మేపాలి. 1 more mouth to feed. అప్పుడు గురువు గారు చేసేది లేక ఏదో ఉద్యోగంలో జాయిన్ అవ్వాలి. ఎందుకంటే ఇంతమంది శిష్యులను ఎట్లా పోషించేది మరి? సో శిష్య షుడ్ బి ఎవర్ అవైలబుల్. అంటే గురువు ఆలోచించకూడదు, ఈ శిష్యుడిని నేను బాగుపరచాలంటే వీడు వస్తాడా రాడా అనే విచికిత్స ఉండకూడదు. వారు అలా తలెత్తి చూసి మనల్ని అనుగ్రహించాలనుకున్నారు, మనం అక్కడ ఉండాలి, అందుకు సిద్ధముగా ఉండాలి. దేవుడు మనల్ని బాగుపరచాలనుకుంటే దేవుడిగా బాగుపరచడు, గురువుగా బాగుపరుస్తాడు. దేవుడు గనుక మన శ్రేయస్సును కాంక్షించి మనల్ని ఆశీర్వదిస్తే మన మీద చక్కగా పనిచేసి మన వ్యక్తిత్వమునంతటినీ రూపొందించగలిగిన గురువు మన జీవితంలోకి వస్తాడు. అంతే తప్ప దేవుడు దిగొచ్చి మన మీద పనిచేయడు. సముద్రము తనంతట తాను ఈ గ్రామస్తుల దాహాన్ని తీర్చెదనుగాక అనుకొని వస్తుందా? అలా వస్తే గ్రామం ఉంటుందా? ఆ గ్రామమే కాదు, గ్రామాలు కొట్టుకుపోతాయి. కాబట్టి సముద్రము మేఘము అనే రూపము ధరిస్తుంది, ఆ గ్రామం దగ్గరికి వస్తుంది, అక్కడ వర్షిస్తుంది, పేయజలమును వర్షిస్తుంది, పోర్టబుల్ వాటర్. అలాగే భగవంతుడనే సముద్రము గురువు అనే మేఘము రూపము ధరిస్తుంది మన మీద వర్షించాలనుకున్నప్పుడు. అండ్ గురువు అనేటువంటి వాడు కరుణామూర్తి, అహేతుక దయాసింధు. వివేక చూడామణిలో ఆచార్యపాదులు గురువును స్తుతిస్తూ ఇలా అన్నారు, అహేతుక దయాసింధు. వారు ఒకరిని అనుగ్రహించాలంటే వాడితో ఎట్టి స్వార్థమును భావన చేయరు, అహేతుకముగా అనుగ్రహించగలిగిన వారు. కానీ అట్టి కరుణను చూపే పద్ధతి వేరేగా ఉంటుంది. వారు కరుణను చూపించుట అంటే మనల్ని మరింత నిద్రపుచ్చుట కాదు, మనం పడుకోవాలనుకున్నప్పుడల్లా దెబ్బ వేసి లేపుతూ ఉంటారు, గట్టిగానే పడుతూ ఉంటుంది. సో ఐ షుడ్ బి అవైలబుల్ టు మై గురు సో దాట్ హీ కెన్ బీట్ మీ. హీ హ్యాస్ టు బీట్, హీ కెన్ బీట్ మీ. I should be available for that. Why should he beat me? Because he wants to build you. He beats you to build you. మనల్ని తయారు చేసేందుకై కొడతారు. ఎలాగైతే ఈ రాయిని భగవద్విగ్రహముగా తయారు చేసేందుకై శిల్పి గారు ఏం చేస్తున్నారు? ఆ రాయిని ముద్దు పెట్టుకుంటున్నారా? భుజగిస్తున్నారా? ఓ రాయిగారు
మీరు ఈ విగ్రహముగా తయారవ్వండి, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, మంచివారు కాదు, నా బంగారం కాదు, నా బుజ్జి కాదు అంటారా? సుత్తె పట్టుకొని పటాపటా కొడుతున్నారా లేదా? పడుతున్న ప్రతి దెబ్బ, విరుగుతున్న రాయిలోని ప్రతి భాగము అది డిస్ట్రక్షన్ కాదు, హయ్యెస్ట్ కన్స్ట్రక్షన్. ఇట్ ఈజ్ మేనిఫెస్టింగ్ ది డివినిటీ నౌ. కరెక్ట్? అట్లా నేను నా గురువుకి అవైలబుల్గా ఉన్నానా? చాలా గట్టి ప్రశ్నలు ఇవి. అంతేగాని మన ఎబిలిటీ చూపించడం కాదు. గురువుగారు మీకు తెలుసిన భగవద్గీత మొత్తం కంఠోపాఠం నాకు అయితే ఏమిటి, కంఠోపాఠం అయితే ఏమిటి, కాకపోతేనేమిటి. బట్ పీపుల్ సే లైక్ దట్. అంటే అక్కడ కూడా మన ఎబిలిటీ చూపిస్తున్నాం, మన డబ్బును ప్రదర్శిస్తాం, మన హోదాను ప్రదర్శిస్తాం. ఇవి కాదు. నీ దగ్గర డబ్బు ఉంటే గురువుని సేవించు, నీ దగ్గర హోదా ఉంటే వారిని సేవించు హోదాతో కూడా. కానీ నీవు ఇవ్వగలిగినది ఒకటే, నీ అవైలబిలిటీ, నీ ఉపస్థితి, సో దట్ హీ కెన్ వర్క్ ఆన్ యూ. సంకోచము లేకుండా పని చేయగలిగి ఉండాలి. అంతేగాని నేను ఈ మాట అంటే వీడు ఏమనుకుంటాడో, ఏమోలే వాడి మంచి కొరకే అన్నవలసి వచ్చినా ఆ మాట అంటే వీడు సరిగ్గా ప్రతిస్పందించడు, మనకెందుకు వచ్చిందిలే అని గనుక గురువు అనుకున్నాడంటే మన విషయంలో, మన జీవితంలో గొప్ప లాభము పోయినట్టే. ఆ గురువు మనల్ని ఒక మాట అనాలంటే, పరుషంగా తిట్టాలన్నా సరే వీడిని నేను తిట్టగలను అనుకొని తిట్టాలి. అంటే మనం అంత అవైలబుల్గా ఉండాలి. అంతేగాని ఓ మాట అంటే వీడు ముక్కు ముడుచుకుంటాడు, వస్తాడో రాడో ఏమిటో మనకెందుకులే అనే భావము మన పట్ల గురువుకు కలిగినదా? మన శిష్యత్వము ప్రశ్నార్థకమే. కానీ మన జీవితంలో ఒక గొప్ప లాభము, ఒక గొప్ప అవకాశము, వేల ప్రార్థనలు చేసిన రాని అవకాశం ఉన్నట్టుండి పోయిందని అర్థం. ఇంకా సద్గతికి మార్గం ఇంకేమున్నదో నాకు తెలియదు. సో లెట్ మీ బీ అవైలబుల్. ఇఫ్ గురు సేస్ డూ దిస్, ఫర్గెట్ ఆల్ అదర్స్ అండ్ బీ దేర్. అంత అవైలబిలిటీ, అటువంటి అవైలబిలిటీ కావాలి మరి. అండర్స్టాండ్? సో మనం తరగతుల విషయంగానే అట్టి అవైలబిలిటీని నిరూపించకపోతే, శ్రవణాదుల యందే అది కనిపించకపోతే గురువు మన మీద ఏం పని చేస్తాడు? మనలోని దివ్యత్వము ప్రకటింపబడేందుకు ఏమని ప్రబోధించగలడు? ఆర్ ఏబుల్ టు సీ దిస్ నౌ? మీరు ఇవన్నీ బాగా అర్థం అవ్వాలంటే కొందరు శిష్యుల కథలు, గురువుల కథలు పుస్తకాలుగా లభిస్తాయి. వాళ్ళ సమర్పణ అనేది అవైలబిలిటీని ఇప్పుడు మీరు విన్నారు కాబట్టి అవన్నీ చదివితే ఆ శిష్యుడు ఎందుకు ఉద్ధరింపబడ్డాడో మీకు ఈజీగా తెలిసిపోతుంది. ఆ ఉద్ధరణకు కారణం గురువు గారు స్పెషల్ అనుగ్రహము చేయుట కాదు, శిష్యుడు గారు అవైలబుల్గా ఉండుట. ఎంతగా అవైలబుల్గా ఉన్నారంటే మిగతావన్నీ వదిలేసి అవైలబుల్గా ఉన్నారు. అట్లా అవైలబిలిటీ ఉండాలి. ఇక ఈశ్వరుడి విషయంగా మరింత సూక్ష్మ సంబంధం, అక్కడ కూడా అవైలబిలిటీయే ఉండాలి. మన సామర్థ్యము, సమర్థత, యోగ్యత కాదు, మన ఉపస్థితి. ఎనీ రిలేషన్ రిక్వైర్స్ దట్ అన్నాం. సో ఎక్కడ మనం అవైలబుల్గా ఉంటామో అక్కడి నుండి, ఆ సంబంధము నుండి మనం కొన్నింటిని పొందుతాం. అదేమిటో చూద్దాం. ప్రాపంచిక సంబంధములలో గనుక మనం అవైలబుల్గా ఉంటే, నేను ఎవరెవరితో సంబంధము కలిగి ఉన్నానో వారిని ప్లీజ్ చేయగలను. అలాగే వారు కూడా నన్ను ప్లీజ్ చేస్తారు. ప్లీజింగ్ అంటే సంతోషపెట్టుట. సో ఇఫ్ ఐ యామ్ అవైలబుల్ టు ది వరల్డ్లీ రిలేషన్షిప్స్, ది గ్రాస్ రిలేషన్షిప్స్ కాల్డ్ ఫ్యామిలీ ఎక్సెట్రా, ఐ విల్ ప్లీజ్ దెమ్. ఆల్సో దే విల్ ప్లీజ్ మీ. అఫ్ కోర్స్ సమ్ టైమ్స్ దే ఆల్సో స్క్వీజ్ మీ. అది కూడా ఉంటుంది, తప్పదు. స్వామీజీ సమ్ టైమ్స్ ఏమిటండి? మీ అనుభవాలు నాకెందుకు చెప్పండి. మీ అనుభవాలు మీకు ఉండనే ఉన్నాయి. సో ఫైనల్గా ఐ ప్లీజ్ దెమ్, దే ప్లీజ్ మీ. సమ్ టైమ్స్ ఐ స్క్వీజ్ దెమ్, సమ్ టైమ్స్ దే ఆల్సో స్క్వీజ్ మీ. సో ఇన్ ఆల్ దీస్ రిలేషన్షిప్స్ my availability can bring in pleasing and squeezing.
అలాగే నా గురువుతో గనుక నేను అవైలబుల్గా ఉంటే మై గురు బిల్డ్స్ మీ. నన్ను ప్లీజ్ చేయవలసిన పని వారికి లేదు, అపీజ్ చేయవలసిన పని వారికి లేదు. మరి వారు ఏం చేస్తారు? వారు నన్ను నిర్మిస్తారు. హీ బిల్డ్స్ మీ. ఆల్సో బికాస్ ఆఫ్ దట్ అవైలబిలిటీ, all that was in me which was impeding my progress immediately gets absolved. అబ్జాల్వ్డ్ అంటే ఆ దోషములన్నీ అంతరించిపోతాయి. అలా గురు శిష్య సంబంధంలో జరుగుతుంది. అలాగే నేను ఈశ్వర సంబంధము యందు గనుక ఉపస్థితిని ఉంచగలిగితే, నిరూపించగలిగితే, ఇఫ్ ఐ am available to God, then what happens? He starts conversing with us. ప్రార్థనలో మనం చూసింది ఏమిటి? నేను కమ్యూనికేట్ చేస్తే భగవంతుడు నాతో కన్వర్స్ చేస్తాడని. ఎప్పుడంటే ఇప్పుడు. ఇఫ్ ఐ యామ్ అవైలబుల్. అర్థమవుతున్నదా? నేను అవైలబుల్గానే లేకపోతే ఎవరితో అని మాట్లాడతాడు ఆయన మాత్రం? నేను సర్వదా బిజీగా ఉంటే భగవానుడు నాతో ఎట్లా సంభాషిస్తాడు? సో ఇఫ్ ఐ యామ్ అవైలబుల్ టు గాడ్, దెన్ హీ కన్వర్సెస్ విత్ మీ, హీ టాక్స్ టు మీ. అంతేకాదు, ఇఫ్ మై అవైలబిలిటీ ఈజ్ టోటల్, నా ఉపస్థితి గనుక సంపూర్ణముగా ఉంటే, హీ ఫ్లోస్ త్రూ మీ. భగవంతుడు నా నుండి ప్రవహిస్తాడు. ఇప్పుడు ఐఎమ్ నాట్ జోకింగ్, సత్యం చెప్తున్నాను. ఈశ్వరుడు అట్టివాడి నుండి ప్రవహిస్తాడు, అట్టివాడిని నింపేస్తాడు, తనను తాను నింపుకుంటాడు వాడిలో. ఎందుకు? భగవంతుడికి పాపం చేతులు కాళ్ళు లేవట. అపానిపాద, చేతులు లేవు, కాళ్ళు లేవు. ఎందుకు? అట్లా అని ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అనుకోద్దు. చేతులు కాళ్ళు లేవంటే అర్థం ఏమిటి? సర్వత్రా ఉన్నవాడికి చెయ్యి కాలే ఉంటుంది. కాబట్టి నీ చేతులను తన చేతులు చేసుకుంటాడు, నీ పాదములను తన పాదము చేసుకుంటాడు, నీ మనస్సును తన మనస్సుగా చేసుకుంటాడు. ఒక్క మాటలో నీ ఉపకరణమును మొత్తాన్ని తనదిగా చేసుకున్నాడు. కాబట్టి తత్పశ్చాత్ భగవానుడే తనను తాను నీ ద్వారా ప్రకటించుకుంటాడు. అది భక్తుడి స్వరూపము. భక్తుడు అంటే చిడతలు కొట్టేవాడు కాదు. చిడతలను కొట్టుటను చూసి భగత్ హై భయ్ అనకూడదు. వాడు భగత్, ఈ కెన్ బి అ భగత్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ భక్త. భక్తుడు అంటే నఖశిక పర్యంతం భగవద్రూపం. అర్థమవుతుందా? అందుకే మన సంప్రదాయంలో పెద్దలు మనకు నేర్పిన విలువలలో ఈ మాట ఉన్నదా లేదా? ఎవరైనా మహాభక్తులు కనిపిస్తే సాష్టాంగ నమస్కారం చేస్తాం. అతడు సాటి మనిషేగా, ఏముంది మహా అయితే భక్తి ఉన్నది కాదు రోయ్. అతడు మహాభక్తుడు అంటే అతడి యావత్ దేహములోనూ భగవానుడి వ్యక్తీకరణమే జరుగుతుంది. ఆయన మాట్లాడితే భక్తుడు మాట్లాడినట్టు కాదు, భగవానుడు మాట్లాడినట్టు. శ్రీ భగవానువాచ. అలాంటి దివ్యమూర్తులు భగవంతుడి రూపానికి నిదర్శనములు. కాబట్టి ఇఫ్ ఐ యామ్ అవైలబుల్ టు గాడ్, గాడ్ ఫ్లోస్ త్రూ మీ. నాట్ ఓన్లీ హీ టాక్స్ టు మీ, బట్ హీ ఫ్లోస్ త్రూ మీ. ఇవన్నీ విని ఏమిటో బాగుంది అని అనుకోవద్దు. ఇది సత్యము. ఇవి ఊరికే విని చప్పట్లు కొట్టే మాటలు కాదు. ఇది భక్తి యొక్క పరిణామ క్రమము. భగవంతుడు గీతలో ఏమన్నాడు? జ్ఞాని స్వయముగా నా రూపమే అన్నాడు. జ్ఞానీతు ఆత్మైవ మే మతం. నన్ను అందరూ భజిస్తారు. చతుర్విధా భజంతే మాం జనాః సుకృతినోర్జున. ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీ చ భరతర్షభ. నలుగురు నన్ను భజిస్తూనే ఉన్నారు. కానీ తేషాం, వారందరిలో జ్ఞాని నాకు చాలా ప్రియమైనవాడు. నేను జ్ఞానికి చాలా ప్రియమైన వాడిని. ఇన్ని మాటలేలా? జ్ఞానీతు ఆత్మైవ మే మతం. మే మతం, నా అభిప్రాయం ఇది, నా ఉపదేశం ఇది. జ్ఞాని, ఇటువంటి జ్ఞాని
ఇలా అవైలబుల్గా ఉన్నటువంటి భక్తుడు, విషయమును సాక్షాత్తుగా తెలుసుకున్నటువంటి భక్తుడు, జ్ఞాని ఆత్మైవ. మే ఆత్మ, నా ఆత్మ అతడే అంటే అర్థం ఏమిటి? అతడే నా రూపము, నేనే అతడి రూపము. నిశ్చయముగా భగవానుడు చెప్తున్న మాట అది. కాబట్టి ఈ దర్శనము మనకు ఉండాలి. నేను అవైలబుల్గా ఉన్నానా లేదా? ఐ అవైలబుల్ టు స్క్రిప్చర్. శాస్త్రము నన్ను ఉద్ధరిస్తుంది. శాస్త్రము స్వయంగా భగవద్రూపము. శాస్త్రం అంటే భగవంతుడిని చేరుకునే మార్గమును చెప్పే క్యాటలాగ్ కాదు, గైడ్ మ్యాప్ కాదు. అది స్వయముగా భగవానుడి రూపము, వాంగ్మయ స్వరూపం, వాగ్రూపము. అందుకే వేద భగవానుడు అని అంటాం. వేదం అనే పుస్తకం అని అనరు, తెలిసిన వారు అనరు. ఏదో వ్యవహారంలో అలా అన్నా వేద భగవానుడు అనేదే కరెక్ట్. అలాగే ఉత్తర భారతానికి వెళ్తే మనం రామాయణం అంటాం, వాళ్ళు రామాయణ జీ, భాగవత్ జీ, మహాభారత్ జీ. జీ అంటున్నారు ఏమిటి? ఒక వ్యక్తిని గారు అని మనం గౌరవిస్తున్నట్లుగా रामायण जी कैसा हो सकता है? वो तो पुस्तक है, नहीं नहीं भगवान का मूर्ति है. ఒక చోట భగవానుడి విగ్రహము మృత్తికాదులలో ఉన్నది, ఇక్కడ అక్షర రూపముగా ఉన్నది. ఇన్ఫ్యాక్ట్ మనం కూడా అదే అంటాం, శ్రీమద్ రామాయణం. శ్రీమద్ రామాయణం అంటే శ్రీమత్. ఆ పదాన్ని జనరల్గా వ్యక్తులకే కదా అప్లై చేస్తాం. మరి పుస్తకాన్ని శ్రీమత్ అని ఎందుకు అన్నారు? శ్రీమత్ మహాభారతం, శ్రీమన్ మహాభారతం, శ్రీమత్ భాగవతం అని ఎందుకు అంటున్నారు? శ్రీ అని ఎందుకు పెడుతున్నారు అసలు? ఎందుకంటే అది పుస్తకము కాదయ్యా, సాక్షాత్ భగవద్రూపము. అర్థమవుతున్నదా? సో అట్టి శాస్త్రానికి నేను అవైలబుల్గా ఉన్నానా? అట్టి శాస్త్రమును బోధిస్తున్న ఆచార్యుడికి, నా సాధనా పథమును నిర్దేశించే ఆచార్యుడికి నేను అవైలబుల్గా ఉన్నానా? అలాగే ఈశ్వరుడికి అవైలబుల్గా ఉన్నాను. లేదండి ఎంతసేపటికి ఐఎమ్ అవైలబుల్ టు మై వైఫ్, మై చిల్డ్రన్, వెరీ నైస్, దట్ ఈజ్ ఆల్సో ఓకే. బట్ ఆర్ యూ రియల్లీ అవైలబుల్ టు దెమ్? ఫస్ట్ చెక్. ఎస్ ఐఎమ్ సో మచ్ అవైలబుల్ దట్ షీ హేట్స్ మీ. ఎప్పుడు ఇట్లాగే ఉంటావు, బయటికి పోవచ్చు కదా కాసేపు అని కూడా అంటుంది. అప్పుడు నువ్వు తెలుసుకో, నువ్వు ఎంతగా అవైలబుల్గా ఉన్నా కొద్దిసేపు ప్లీజింగ్, ఆ తర్వాత అంతా స్క్వీజింగ్, ఆ తర్వాత పిండడమే. అంటే స్ట్రెస్ అని అర్థం. స్ట్రెస్, స్ట్రెయిన్, ఎవ్రీ రిలేషన్ ఈజ్ ఎ స్ట్రెయిన్. ఐఎమ్ నాట్ జోకింగ్, ఇది అసత్యం కాదండి. ఇట్లాంటివి ఇక్కడ కూర్చున్నప్పుడే మాట్లాడగలం మనం. గుండె మీద చేసుకొని చెప్పండి, భార్యాభర్తల సంబంధం స్ట్రెయిన్ లేకుండా ఉందా? బిడ్డలకు తల్లిదండ్రులకు ఉన్న సంబంధం స్ట్రెయిన్ లేకుండా ఉందా? అలాగే సోదరులకు సోదరీమణులకు ఉండే సంబంధం అసలే ఇవాళ రాకి స్ట్రెయిన్ లేకుండా ఉందా? జస్ట్ గివ్ మీ వన్ రిలేషన్, స్ట్రెయిన్ ఉండదు అక్కడ. అఫ్ కోర్స్ ప్రేమ ఉన్నది, అనురాగం ఉన్నది, వాత్సల్యం ఉన్నది, ఇత్యాదులన్నీ ఉన్నాయి. నేను ఎమోషన్స్ని లేవు అనట్లేదు. కానీ మీరు ఎన్నన్నా చెప్పండి, స్ట్రెయిన్ ఉంటుంది. ఇట్ ఈస్ స్ట్రెయిన్. మెయింటైనింగ్ రిలేషన్ ఈజ్ ఎ స్ట్రెయిన్, నో డౌట్ అబౌట్ ఇట్. అదే స్వామీజీ ఎందుకంటే ఇంపర్ఫెక్ట్ ప్లస్ ఇంపర్ఫెక్ట్, స్ట్రెయిన్ ఉండక ఇంకేముంటుంది? 0.50 ఇంటూ 0.50 ఏమైంది? సగం పోయింది దాంట్లో. సో ఏమీ చేయలేరు. మనం ఒప్పుకోవాలి. భార్యాభర్తలు కలిసి వచ్చిన వాళ్ళకి ప్రాబ్లం ఇది. కానీ అలా కలిసి రాకుండా ఉన్నవారికైతే గట్టిగానే చెప్తారు. ఇప్పుడు కరెక్ట్ కలిసి వచ్చిన వారు చెప్పలేరు, మళ్ళీ దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. ఆ వెళ్ళేలోపు ఏమైనా అవ్వచ్చు, మళ్ళీ ఆ స్ట్రెయిన్ ఎందుకు? బట్ హౌఎవర్ యు ఆర్ అవైలబుల్, టు వాట్ ఎవర్ ది ఎక్స్టెంట్ యు ఆర్ అవైలబుల్, మీరు ఎంత ఉపస్థితిని ఇచ్చినా సరే ప్రాపంచిక సంబంధం అంటేనే స్ట్రెయిన్ ఉంటుంది. సో అక్కడ కూడా ఉందాం, ఉండకూడదని కాదు, అక్కడ కూడా అవైలబుల్గా ఉందాం. కానీ జీవితానికి అర్థము రావాలంటే ఆ అవైలబిలిటీ అంతా అనుకుంటే సరిపోదు.
లెట్ మీ బీ అవైలబుల్ టు మై గురు, టు స్క్రిప్చర్ శాస్త్ర, అండ్ దస్ టు ఈశ్వర. గురుశాస్త్ర ఈశ్వరులకు గనుక నేను దొరకకుండా ఉంటే ఇంకేం ప్రార్థన? నీ ప్రార్థన నీ అవైలబిలిటీకి గనుక అది ఆస్కారం ఇవ్వట్లేదంటే అది ప్రార్థన ఎట్లా అవుతుంది? థింక్.